Assalamualaikum everyone. Welcome back to Nuri and Sony channel. ఈరోజు మనం పుదీనా పచ్చడి చేసుకుందామండి. నేను 2 కట్టల పుదీనా తీసుకున్నాను, టమాటా, పచ్చిమిర్చి తీసుకున్నాను. కడాయి పెట్టుకొని అందులో 1 కప్పు నువ్వులు వేసుకొని ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దాని తర్వాత పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కూడా మంచిగా వేగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత పల్లీలు కూడా తీసుకోవాలి. తర్వాత అదే కడాయిలో 1 పావు నూనె వేసుకొని జీలకర్ర వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి, పుదీనా వేసుకోవాలి, టమాటాలు కూడా వేసుకోవాలి, కొంచెం ఉప్పు వేసుకోవాలి, చింతపండు వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి. ఈ విధంగా మగ్గాలి. మంచిగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వెల్లిపాయలు వేసుకోవాలి. నువ్వులు, పల్లీలు, మనం వేయించుకున్న టమాటాలు అవన్నీ ఇందులో వేసుకొని మంచిగా కొన్ని వాటర్ పోసుకొని గ్రైండర్ పట్టుకోవాలి. ఈ విధంగా గ్రైండర్ పట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని 1 పావు ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. అందులో మనం గ్రైండర్ చేసుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి. అంతేనండి, పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది. మా మమ్మీ చేసిన పుదీనా పచ్చడి చాలా బాగుంది. ప్లీజ్ మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.